వెల్కమ్ టు రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి ఆలు క్యాప్సికమ్ కర్రీని తయారు చేసుకోవడానికి ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 నుంచి 6 చెంచాల వరకు నూనెని వేసి నూనె వేడైన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేయాలి. ఇక్కడ ఆనియన్స్ని ఎక్కువగా యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు 2 పొటాటోస్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసిన తర్వాత టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా పసుపుని వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి ఆనియన్స్ని పొటాటోస్ని మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా పూర్తిగా తయారైన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని ప్లేట్ వేసి 10 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి. పావు కేజీ క్యాప్సికమ్కి 2 పొటాటోస్ అయితే సరిపోతాయి. ఇప్పుడు పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని, పించంత గరం మసాలా పొడిని, 1 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని ప్లేట్ వేసి మరో 10 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి. అయితే ఇక్కడ క్యాప్సికమ్ కొంచెం కారంగా అనిపిస్తుంది కాబట్టి కారము తక్కువగా వేస్తేనే క్యాప్సికమ్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత పూర్తిగా తయారవుతుంది. అడుగంటకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ రెడీ అవుతుంది. అన్నంలోకి, చపాతీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అయితే క్యాప్సికము విడిగా వండితే అంత తినాలనిపించదు కదా. ఆలుని కానీ బ్రింజాల్ని కానీ యాడ్ చేసుకొని కర్రీగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.